తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాణహిత బ్యాక్ వాటర్ తో దిందా గ్రామం జల దిగ్బంధమైంది. బెజ్జూరు మండలంలో తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. దీంతో వందల ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి ధోని కాలనీ, బొక్కలగూడతో పాటు పలు ప్రాంతాల్లోని ఇళ్లలో భారీగా వరద నీరు చేరింది. తాంసీ, తలమడుగు, జైనథ్, బేలా, అంకోలిలో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో వేల ఎకరాల్లో పంట నీట మునిగి నష్టం వాటిల్లింది. పంట చేలల్లో ఇసుక మేటలు వేశాయి. పలు ప్రాంతాల్లో కల్వర్ట్లు తెగిపోయాయి. కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాలతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇక ఆదిలాబాద్ వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రైట్ ఇర్ఫాన్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 వారాల నుంచి చూసుకుంటే పరిస్థితి రోజు రోజుకి వరద ఉధృతి కానీ వర్షాల ప్రభావం కానీ పెరుగుతూనే ఉంది. అత్యధికంగా 6 గంటల వ్యవధిలో అక్కడ 22 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో ఇంకా రానున్న రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది? గుడ్ మార్నింగ్ రాధిక. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో గత వారం రోజుల నుండి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు తాంసీ, తలమడుగు తదితర గ్రామాల్లోని కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రధానంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుండి వర్షం కురుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ప్రాణహిత వాటర్ తో దిందా గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు బెజ్జూరు మండలంలోని తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాల చుట్టూ కూడా వరద నీరు చేరింది. బ్యాక్ వాటర్ ఏదైతే ప్రాణహిత బ్యాక్ వాటర్ ఉందో దాని వల్ల వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. వందల ఎకరాల్లో కూడా పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కూడా ఆదేశాలను జారీ చేశారు. అధికారులను అలర్ట్ చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే హుడ్కిలి, వెంకట్రావుపేట, పూడ్సా కి సంబంధించి అంతరాష్ట్ర బ్రిడ్జ్ పై కూడా పెనుగంగా ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజలంతా కూడా అప్రమత్తం ఉండాలని ఇప్పటికే గ్రామాల్లో కూడా డప్పు చాటింపు వేయించినటువంటి పరిస్థితి ఉంది. జాలర్లు, పశువుల కాపరులు ప్రజలెవరు కూడా నదుల వైపు వెళ్లరాదని చెప్పేసి, వాగుల వంకల వైపు వెళ్లరాదని చెప్పేసి ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇటు గోబీ కాలనీ, బొక్కలగూడతో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి అంతా కూడా ఇళ్లలోకి తడిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు ఆదిలాబాద్ తో పాటు తాంసీ, తలమడుగు, జైనాథ్, బేలా, అంకోలి లాంటి పలు ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. దీంతో 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. పంట చేలలో కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదిలాబాద్ లో పెనుగంగా నది కూడా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తా ఉంది. పలు ప్రాంతాల్లో కల్వర్ట్లు తెగిపోయాయి. గత రాత్రి నుండి ఆదిలాబాద్ లో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి. అటు మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ లలో కూడా బొగ్గు సరఫరాకి అంతరాయం అనేది ఏర్పడింది. ఇటు మందమరి, శ్రీరాంపూర్, ఇందారం, ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దాదాపుగా 4 OCPలో 80,000కు పైగా
బొగ్గు ఉత్పత్తి 80,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తికి నష్టం కలిగినట్టుగా తెలుస్తుంది. అధికారులు ఓపెన్ క్యాస్ట్ లో నిల్వ ఉన్న నీటిని కూడా పంపుల ద్వారా బయటికి తరలిస్తున్నారు. అయితే వర్షపాతం వారిగా చూసుకుంటే వివరాలు గత 6 గంటలలో 22 సెంటీమీటర్ల భారీ వర్షపాతం కురిసింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా తాంసీ మండలంలో 173.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 141 మిల్లీమీటర్లు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరామిర్లో 100 మిల్లీమీటర్లు, నిర్మల్ జిల్లాలో 93 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులను జలకరణ సంతరించుకున్నాయి. ఇటు ప్రధానంగా కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండడంతో ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 62 గేట్లలో 35 గేట్లను ఎత్తి 3,26,270 క్యూసెక్కుల నీటిని అయితే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మరో ప్రధాన ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు కి సంబంధించి కూడా 11,351 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు రాధిక. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఇటు వాగులు వంకలు కూడా ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు గుండి గ్రామానికి, ఆసిఫాబాద్ జిల్లాలో గుండి గ్రామానికి కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తాత్కాలిక వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. వంతెనలు నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తిగా వర్షాల నేపథ్యంలో ఇటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా ఎఫెక్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు మంత్రి జూపల్లి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్.